చాలా సంతోషించవలసిన విషయం, చాలా ఆనందించవలసిన విషయం. ఇంత అద్భుతమైన ప్రేమించే సంఘం, బాధ్యత గల సంఘం, తమ కుటుంబాన్ని, తమ ఇంటి అవసరాలను, తమ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తును కూడా రెండవ స్థానంలోకి నెట్టి సంఘము దాని క్షేమాభివృద్ధి మొదటి స్థానంలో పెట్టుకున్న సంఘమును, సంఘ పెద్దల్ని నీకు ఇచ్చి ఆయన వెళ్ళాడు అక్కడికి. హల్లెలూయా. యెషయా గారు దీనికంటే బాబులాంటి సంఘాన్ని కట్టాడు. ఆయన ఇచ్చిన సంఘంతో నువ్వు మందిరాన్ని కట్టావు. ఏది కష్టం? సంఘం కడితేనే కష్టం. కొద్దో గొప్ప కొంచెం డబ్బులో కొద్దో గొప్ప సహకరించే వాళ్ళు ఉంటే ఇలాంటి మందిరం కట్టొచ్చు. కానీ ఇలాంటి సంఘాన్ని కడతాం మాత్రం అంత సులువు కాదు. దైవజనుడు లేని కాలములో, దైవజనుడు మళ్ళీ రాని కాలములో దైవజనుడు స్థానం నిలబడ్డవాడు తమ కంటే అన్ని విషయంలో చిన్నవాడైనా ఆ దేవుని భయముతో, ఆ దైవజనుడి మీద గౌరవముతో, అంతే మర్యాదను, అంతే నమ్మకత్వాన్ని, అంతే సహకారాన్ని అందించగలిగిన, ముందు తరాలకు కూడా నమ్మకత్వాన్ని, విధేయతని కలిగి ఉండవలసినంత సంఘాన్ని చేతిలో పెట్టి వెళ్ళడం అంటే మామూలు కార్యం కాదు. నువ్వు ఇందాక చెప్పించవే, బైబిల్ నాకు ఇచ్చి వెళ్ళినానని దాని పక్కనే పెట్టుకోవాల్సింది సంఘం. నువ్వు 2 చేతుల్లో చూపించాలి, ఇదిగో బైబిల్ని, ఇంత మంచి సంఘాన్ని నాన్న నాకు ఇచ్చి వెళ్ళాడు.